Friends, welcome to our YouTube channel. This is Chennai KC. మీరు చూస్తున్నారు సుధా టెక్న్యూ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు నేర్చుకునబోయే మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్, ఉపాధి హామీ ఆఫీసర్స్ తప్పు చేస్తే కంప్లైంట్ ఎలా చేయాలి. ఉపాధి హామీ ఆఫీసర్స్ తప్పు చేస్తే కంప్లైంట్ ఎలా చేయాలి. ఈ ఉపాధి హామీ ఆఫీసర్స్ మేటి దగ్గర నుంచి ఫీల్డ్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, ఏపీఓ, సో పై ఆఫీసర్స్ ఇలా ఎవరైనా కానీ తప్పు చేస్తే, లేదు బిల్లులు సరిగా వేయకపోవటం, ఇలా చేస్తే మనం ఏ విధంగా కంప్లైంట్ చేయాలి. సో పనికి తగిన వేతనం లేనప్పుడు మనము ఎలా కంప్లైంట్ చేయాలి, లేదంటే ఏదైనా ఆఫీసర్స్ తప్పు చేస్తే మనము ఏ విధంగా కంప్లైంట్ చేసుకోవచ్చో చూద్దాం రండి ఫ్రెండ్స్. వీటికి సంబంధించి నేను మీకు డిస్క్రిప్షన్ నందు లింక్ ఇస్తాను. లింక్ పైన క్లిక్ చేస్తే ఈ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా రావటం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు దీంట్లో మనకి సీరియల్ నెంబర్ మరియు స్టేట్, సో ఏ స్టేట్లో ఉన్నారో చూసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, సీరియల్ నెంబర్, నెక్స్ట్ స్టేట్, రాష్ట్రం, స్టేట్ అంటే రాష్ట్రం, ఏ రాష్ట్రము, నెక్స్ట్ నేమ్, సో ఆ రాష్ట్రంలో ఎవరు ఏ ఆఫీసర్ ఉన్నాడో చూసుకోవచ్చు. ఆఫీసర్కి సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ కూడా ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ ఫోన్ నెంబర్, మొబైల్ నెంబరే కాదు ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫ్యాక్స్ కూడా మనం చేయవచ్చు, లేదంటే ఈమెయిల్ అడ్రస్ కూడా ఇవ్వటం జరిగింది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఉపాధి హామీ పనుల్లో ఎవరైనా ఆఫీసర్స్ తప్పు చేస్తే మనము వారికి సంబంధించి పై ఆఫీసర్స్కు కంప్లైంట్ చేయటం ఈ విధంగా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చూడండి ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ సంబంధించి శశిభూషణ్, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎవరున్నారు మనకు, ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించి శశిభూషణ్ అనే ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు. ఈ యొక్క ఐఏఎస్ ఆఫీసర్ నెంబర్ వచ్చేసి ల్యాండ్లైన్ నెంబరు ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఆ యొక్క శశిభూషణ్ ఐఏఎస్ ఆఫీసర్ యొక్క ల్యాండ్లైన్కి మనం ఫోన్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ మనకు ఈమెయిల్ అడ్రస్ ఇవ్వలేదు. నెక్స్ట్ సెకండ్ వన్, రెండోది కూడా ఉంది ఫ్రెండ్స్ మనకి. ఇక్కడ సెకండ్ వన్ ఆల్సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇంకో ఒక ఆఫీసర్ ఉన్నాడు, ఆయన విద్యాసాగర్. ఈ విద్యాసాగర్ ఆఫీసర్కు సంబంధించి ఫోన్ నెంబర్, సో మనకి ఫోన్ నెంబర్ కూడా ఇవ్వటం జరిగింది. సో మనకి ఈ ఫోన్ నెంబర్ ద్వారా మనం ఫోన్ నెంబర్ కలెక్ట్ చేసుకొని ఫోన్ చేస్తే మన కంప్లైంట్ వాళ్ళు తీసుకుంటారు ఫ్రెండ్స్. లేదు మనకు ఫోన్ నెంబరు అందుబాటులో ఉండట్లేదు, బిజీ వస్తుంది, అప్పుడు మనము ఇక్కడ మనకు ల్యాండ్లైన్ నెంబర్ కూడా ఇవ్వటం జరిగింది. ఈ యొక్క ల్యాండ్లైన్ నెంబర్ను మనము ఉపయోగించుకొని ఈ ల్యాండ్లైన్ నెంబర్కి ఫోన్ చేసి కూడా మనము కంప్లైంట్ చేయొచ్చు. మన సమస్య ఏదైనా ఉంటే మనం కంప్లైంట్ చేయొచ్చు. లేదు ల్యాండ్లైన్ నెంబర్కు మనకు ఫోన్ నెంబరు, ల్యాండ్లైన్ నెంబర్ రెండు బిజీ వస్తున్నాయి, అప్పుడు ఏం చేయాలంటే మనం ఈ యొక్క మెయిల్ ఉంది, ఓకే, విద్యాసాగర్ గారి మెయిల్ ఉంది, ఆ మెయిల్కు మనం మన యొక్క సమస్యను లెటర్ రూపంలో రాసి మనం సెండ్ చేసినాం అనుకోండి, ఆ యొక్క మన యొక్క ఫిర్యాదుకు వాళ్ళు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇది మనము ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గురించి చెప్పాను. ఇలా మిగతా స్టేట్స్ అన్నీ ఉన్నాయి, అండమాన్ అండ్ నికోబార్, నెక్స్ట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఈ విధంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఐఏఎస్ ఆఫీసర్స్, నెక్స్ట్ వారి సెల్ నెంబరు, వారి నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ యొక్క ఆఫీసర్స్ ప్రతి రాష్ట్రానికి ఉన్నారు, వాళ్ళకి మనం ఫోన్ చేసి
కంప్లైంట్ చేయొచ్చు. ఏదైనా ఆఫీసర్ తప్పు చేసినా, లేదంటే మనకు పనికి తగిన వేతనం రాకపోయినా కానీ మనము కంప్లైంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ మన పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం. సో ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ తెలంగాణలో వచ్చేసి వెంకటేశ్వర్లు ఐఎఫ్సి ఉన్నారు. ఈ ఆఫీసరు యొక్క ల్యాండ్లైన్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఆఫీసర్ యొక్క ల్యాండ్లైన్ నెంబరు ఇవ్వటం జరిగింది. వెంకటేశ్వర్లు ఐఎఫ్ఎస్ తెలంగాణకు సంబంధించి, తెలంగాణ స్టేట్కు సంబంధించి వెంకటేశ్వర్లు ఐఎఫ్ఎస్ ఉన్నారు ఆఫీసరు. సో ఈ ఆఫీసర్ యొక్క ల్యాండ్లైన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ ల్యాండ్లైన్ నెంబర్కు మనం కాల్ చేస్తే మొత్తం మనకి వాళ్ళు మన యొక్క సమస్యను పరిష్కరిస్తారు ఫ్రెండ్స్. ఈ విధంగా మన యొక్క దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించి, అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఐఏఎస్ ఆఫీసర్స్, నెక్స్ట్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ మరియు వాళ్ళ మెయిల్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు మీ ఉపాధి హామీ పనుల్లో ఎవరైనా ఆఫీసర్స్ తప్పు చేస్తే, ఏదైనా మీరు తప్పు చేసినట్టు గుర్తిస్తే మీరు ఈ యొక్క ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి కంప్లైంట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా కంప్లైంట్ చేయడం ద్వారా మీకు తగినటువంటి రిజల్ట్ వస్తుంది, ఫలితం వస్తుంది. సో కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క సమాచారాన్ని, విలువైన సమాచారాన్ని అందజేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు ఇన్ఫర్మేషన్కి సంబంధించి లిస్టుకు సంబంధించి లింకును నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. సో రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళ ఫోన్ నెంబర్, నెక్స్ట్ వాళ్ళ ల్యాండ్లైన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ కూడా ఉంటుంది. మీరు వారికి ఫోన్ ద్వారా కానీ లేదంటే మెయిల్ ద్వారా కానీ కంప్లైంట్ చేయొచ్చు ఫ్రెండ్స్.